నమస్కారం. నమస్తే సార్. అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది సార్ మేము పలాస్తున్నాడు జైతల వద్ద. జైతల పలాస్. సార్ మేము ఏ అక్కడికి పేరమ్మా? నా పేరు వెంకటరావు సార్. వెంకటరావు. ఏంటి ఏ సమస్యతో వచ్చింది? నేను మొక్కల నొప్పుల సమస్య సార్. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? నాకు 12 ఏళ్ళే. అమ్మా బాబా. 12 12 ఏళ్ళ నుంచి ఎక్కడ హాస్పిటల్ చూసుకోలే? నేను జైత్యాలు పోయినా, కర్నార్ పోయినా, ఇంకా కానాపూర్ పోయినా, మాకులపాట పోయినా, చెట్ల మందులు అంటే ఇంకా హుజరాబాద్ పోయినా, ఇవన్నీ తిరిగినా సార్. నేను భూమి మీద ఎన్ని మందులు ఉన్నాయో అన్ని తిన్నా. తిని ఆ ఇబ్బందులకు ఇప్పుడు ఇబ్బంది కేగలేక ఇక్కడ మన నవంపాట ఆశ్రమంకు మా వదిన మా మరదలు వచ్చారు. వాళ్ళు వచ్చి నాకు ఇంత అవస్థతోటి ఎందుకు ఇబ్బంది పడతావు వదిన అని నన్ను మా వదిన తీసుకొస్తే ఇక ఇంత దూరం వచ్చిన. ఇప్పుడు వచ్చి నేను వారం రోజులే. ఈ వారం రోజుల నుంచి నేను సత్యం స్వామి ఆశ్రమం ఖర్చించింది. నాకు ఆరోగ్యం ఒక 3 days నుంచి వెళ్ళే నాకు కవర్ అయిపోయింది. ఇంతవరకు అయితే ఇవాళ వారం రోజులకు ఇవాళ ఇంటికి పోతాను నేను. మాకు ఇక్కడి ఇబ్బందుల గురించి ఆశ్రమంలో అయితే మన ఇంటి వద్ద కన్నా ఎక్కువ సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. గాలి గాని, విశ్రాంతి గాని, ఇబ్బందులు ఏది లేకుండా మనకు అన్ని మంచిగా కలిగినాయి. సార్ గురించి కూడా ఏమి ఇబ్బంది లేదు. ట్రీట్మెంట్ కు ఒక 10 days కు 10,000 అవుతున్నాయి మన ట్రీట్మెంట్ తోటి. రూమ్ పేమెంట్ తోటి 20,000-25,000 తోటి మనం ఇంటికి వెళ్తాం. ఇగో ఇంతవరకు ఇప్పుడు కొంచెం మంచిగా అయింది సార్. మంచిగా అయింది. మా పరిస్థితి నా కవర్ నేను పట్టుకోలేదు సార్. నా కవర్ నేను పట్టుకొని రాలేదు. అసలు సార్ నేను ఇంకా 10 రోజులైనా నేను ఉండి నాకు ఇంత పొలం పోతకు వచ్చింది. అందుకు సార్ నీకు ఇబ్బందులతో మంచిగా అయినందుకు ఈ సంతోషంతో ఇంటికి వద్దాను సార్. ధన్యవాదాలు.